చేస్తున్నారు. 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్ర నముహ్యతి. భావం: ఈ దేహమునకు కౌమారం, యవ్వనం, ముసలితనం, మరణం ఉంటుంది. ధీరుడైన వాడు ఈ విషయాలకి బాధపడడు, భయపడాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. గేట్ దగ్గర ఫ్రీజర్ బాక్స్ పెట్టారంట ఎవరో గేట్ పక్కనే. అది అడ్డంగా ఉంది. దయచేసి దాన్ని పక్కకు తీయాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. సో ఫ్రీజర్ బాక్స్ పెట్టారంట గేట్ దగ్గర, దాన్ని పక్కకు తీయాలి మాస్టర్స్. సో నెక్స్ట్ అండి పూజిత, 9 years. నా పేరు పూజిత. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భావం: ఎవరు భక్తితో నాకు ఆకునో, పువ్వునో, పండునో, నీటినో సమర్పించిన వాటిని నేను ప్రేమతో గ్రహిస్తాను. శుద్ధమైన మనసు గల ఆ భక్తుని చేత భక్తితో ఇయ్యబడి వాటిని నేను గ్రహిస్తాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్య మధ్యం చ భూతానామంత ఏవ చ. భావం: ఓ అర్జున, అన్ని జీవుల్లో హృదయంలో వెలిసి ఉండే ఆత్మను నేనే కారణము. జీవుల్లో పుట్టుక, జీవితం, నాశనము కూడా నేనే కారణము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి పుట్టుకకు కారణం నేనే, మరణానికి కారణం నేనే. మనం ఎప్పుడు అవతల వాళ్ళ మీద నిందలేస్తుంటాం కదా. అన్నీ బాగుంటే నేనే కారణం, ఏవి సరిగా లేకుంటే ఇంకొకరు కారణం. సో అన్నిటికీ ఇంకొకరు కారణమైనప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి. చాలా చక్కగా చెప్పావు నాన్న. నెక్స్ట్ హృదయ, హృదయ, నైస్ నేమ్. అందరికీ శుభోదయం. నా పేరు హృదయ. ఈరోజు నేను భగవద్గీతలోని మొదటి శ్లోకం చెప్పబోతున్నాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్తవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి. 3వ శ్లోకం. పక్షైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చము వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేనాం ధీమతా. భావం: గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అద్విక్, 10 years. Good morning everyone. My name is Advik. Today I am going to tell 12 chapter 6 and 7 slokas. Om Shri Krishna Parabrahmane Namah.
द्वादशोऽध्यायः भक्तियोगः। श्रीभगवानुवाच ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन మాం ధ్యాయంత ఉపాసతే. సర్వకర్మలన్నీ నాలో నిలిపి నన్నే లక్ష్యంగా పెట్టుకొని మనసును అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నాలో మనసు నిలిపిన వాళ్ళని త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి స్వయంగా నేనే ఉద్ధరిస్తాను. ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ మిథున్ సాయి రెడ్డి 10 years. రాలేదా? ఓకే. హర్ష. హరిణి 12 years. నెక్స్ట్ బ్యాచ్ హరిణి ఎస్. శ్రీ గురుభ్యో నమః. నా పేరు కే హరిణి. ఈరోజు నేను 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం మరియు 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం చెప్పబోతున్నాను. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 2యోऽధ్యాయः సాంఖ్యయోగः. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. భావం: విద్యుక్త ధర్మములను నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడూ భావించకూడదు. అలాగనునే విద్యుక్త ధర్మములను విడుటయందు ఆసక్తుడవు కాకుము. శ్రీ పరమాత్మనే నమః. అథ 18ోऽధ్యాయः మోక్ష సన్యాస యోగः. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః ముక్త ఇత్యుచ్యతే తథా. భావం: సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు వేడు, నిన్ను సర్వ పాప ఫలము నుండి ముక్తుడను గావింతును. భయము నొందకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మైత్రి 11 years. అందరికీ నమస్కారం. నా పేరు మైత్రి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 2యోऽధ్యాయः సాంఖ్యయోగः. 34వ శ్లోకం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. దీని యొక్క భావం: ఇంకా లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలం వరకు చెప్పుకుంటారు. గౌరవంగా బ్రతికిన వారికి అపకీర్తి మరణం కంటే అధికమైనది. 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. దీని యొక్క భావం: ఓ కౌంతేయ,
ఈ ధర్మయుద్ధంలో కనుక నువ్వు మరణించినట్లయితే స్వర్గాన్ని పొందుతావు. అలా కాక జయించినట్లయితే భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కావున ధర్మయుద్ధము చేయడానికి నిశ్చయుడవై లేచి నిలబడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మైత్రి. నెక్స్ట్ లాలిత్య రెడ్డి, 11 years. అందరికీ నమస్కారం. నా పేరు పిసి లాలిత్యారెడ్డి. హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ 12ోऽధ్యాయః. భక్తి యోగః. శ్రీ భగవానువాచ అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ప్రతిపదార్థం: అద్వేష్ట ద్వేషభావము లేనివాడు, సర్వభూతానాం సకల ప్రాణుల యందు, మైత్ర మిత్రభావం కలవాడు, కరుణ ఏవచ దయ కలవాడు, నిర్మహ మమకారము లేనివాడు, నిరహంకార అహంకారము లేనివాడు, సమదుఃఖ సుఖక్షమి సుఖదుఃఖముల పట్ల సమాన బుద్ధి కలవాడు, ఓర్పు కలవాడు. భావము: ఏ ప్రాణిని ద్వేషింపనివాడు, సకల ప్రాణుల యందు మిత్రధర్మము కలవాడు, సకల ప్రాణుల యందు మిత్రధర్మము కలవాడు, దేనియందు మమకారము లేనివాడు, అహంకారము లేనివాడు, దుఃఖము వచ్చినను సుఖము వచ్చినను ద్వేషమును గాని రాగమును గాని పొందక సమానుడై ఉండువాడు. నిందించిన స్తుతించిన వికారము పొందక ఓర్పు వహించువాడు నాకు ప్రియుడు. విశేషార్థము: పై శ్లోకంలో భగవానుచే చెప్పబడిన అద్వేష్ట సర్వభూతానాం మొదలైన లక్షణములు అన్నీ శాంత లక్షణములై బ్రహ్మభావములు. ఈ భావములు కలిగిన జ్ఞానవంతులు నాకు ప్రియమైన భక్తులని భగవంతుడు చెప్పెను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం అథ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ప్రతిపదార్థం: త్రివిధం మూడు రకాలు, నరకస్య నరకానికి, ఇదం ఈ, ద్వారం ద్వారాలు, కామః కామము, క్రోధః కోపము, తదా అట్లే, లోభః లోభహు, తస్మాదేతత్త్రయం త్యజేత్ కనుక ఈ మూడిటిని తప్పక విడిచిపెట్టాలి. భావము: కామము, క్రోధము, లోభము అనునవి నరకానికి దారితీసే మూడు ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. విశేషార్థం: సమస్త అసుర లక్షణాలకు కారణమైనవి కామము అంటే కోరికలు, క్రోధము అంటే కోపము, లోభము అంటే దురాశ అనే మూడు గుణాలే. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ఆ మూడిటిని విడిచిపెట్టినట్లయితే సమస్త అసుర లక్షణాలు నాశనమైనట్లే. మనిషి ఆత్మనోద్ధరణకై ఈ మూడిటిని విడిచిపెట్టినట్లయితే ఈ మూడిటిని విడిచిపెట్టి దైవీ గుణములను అలవర్చుకొనుటకు ప్రయత్నించడం ద్వారా ఉత్తమ గతులను పొందవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి.
తత్సత్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. నెక్స్ట్ జగత్రియ 12 years. हरिः ओं श्रीकृष्णपरब्रह्मणे नमः. अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకుంటుందో అలానే ఎప్పుడు తన ఇంద్రియముల విషయముల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకుంటాడో అప్పుడే అతని బుద్ధి స్థిరమైనదిగా మారుతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియములకు విషయాన్ని దూరం చేయడం ద్వారా జీవులకు విషయాలు దూరం అవుతాయే కానీ వాటి అందు రాగం నశించడం లేదు. పరమైన ఆత్మ సాక్షాత్కారం కలిగినచో ఆ ఆశ కూడా తొలగిపోను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ 12 years. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రీనివాస్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ వేదవ్యాస మహర్షినే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయ విభూతి యోగ. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాభావో శృణు మే పరమం వచః. హెట్టేయం పీయమానాయ వక్ష్యామి కామ్నయా. భావం: హే మహాబావు, నువ్వు నా మీద ప్రేమ గలవాడువు కావున నీ మేలు గోరి నేను మరల చెప్పుచున్నా వచనమును వినుము. అవి మిక్కిలి గోప్యములు. నమే వేదో సురగణా ప్రభవం నమఃశయ. అహమాదిరి దేవానాం మహర్షీణాం చ సర్వస. భావం: నా ఉత్పత్తి అనగా నా లీలా అవతార విశేషములను దేవతలు కానీ మహర్షులు కానీ తెలియజేయగలను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. మనోజ్ సాయి రెడ్డి 12 years. నా పేరు మనోజ్ సాయి రెడ్డి. నేను చెప్పబోయే అధ్యాయం రెండవ అధ్యాయం 54వ శ్లోకం మరియు 55వ శ్లోకం. 54వ శ్లోకం: స్థితప్రజ్ఞస్య కా భాషా ప్రమాదిస్తస్య కేశవ స్థితధిం కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. భావం: అర్జున, కేశవ, సమాధి నిష్ట పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతని ప్రసంగము ప్రవర్తనలు ఎలా ఉంటాయి? 55వ శ్లోకం: ప్రజాహాతి యదా కామాన్ సర్వన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే పరమాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్థదోచ్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు మనస్సులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఎప్పుడూ ఆత్మానందమే పొందేవాడు స్థితప్రజ్ఞుడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హర్షవర్ధన్ రెడ్డి, 13 years. నా పేరు వై హర్షవర్ధన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: సన్మార్గంలో నడిచే సర్పుషులను రక్షించుటకు, పాపకర్మలు చేసే దుర్మార్గులను నాశనం చేసి ధర్మాన్ని బాగుగా నిలుపుటకు నేను ప్రతి యుగంలో జన్మిస్తూ ఉంటాను. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మా ఏ జనాత్ పర్యుప్రాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భావం: పరమేశ్వరునైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములు నేనే వహించుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జానకి, 13 years. అందరికీ నమస్కారం. నా పేరు జానకి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. కర్మలు చేయుటయందే నీకు అధికారం కలదు, కర్మఫలములు ఆశించుటయందు ఎన్నడూ నీకు అధికారం లేదు. కర్మఫలములకు నీవు కారకుడవు కావద్దు. అలాగని కర్మలు మానటయందు నీకు ఆసక్తి కలగకుండునుగాక. 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పాపపుణ్యములు రెండిటిని ఈ జన్మలోనే వదులుతాడు. నీవు నిష్కామ కర్మయోగం కొరకు ప్రయత్నించు. కర్మ ఎండలి కౌశలమే యోగం అని చెప్పబడుతున్నది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లాస్యప్రియా రెడ్డి, 13 years. అందరికీ నమస్కారం. నా పేరు కె లాస్యప్రియారెడ్డి. నేను 8వ తరగతి చదువుతున్నాను. 2వ అధ్యాయంలో 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కాబట్టి తప్పింప శక్యము కాని ఈ విషయాన్ని గూర్చి దుఃఖించుట నీకు తగదు. 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో
మాతే సంగో స్వకర్మణి. తాత్పర్యం: అర్జున, నీకు కర్తవ్య కర్మలు చేయుటకు అధికారము ఉంది. కర్మఫల విషయంలో మాత్రము నీకు ఎన్నడూ అధికారము లేదు. అట్లని కర్మలు చేయకుండా ఉండరాదు. ఫలాపేక్ష రహితముగా కర్తవ్యతా బుద్ధితో కర్మలు ఆచరింపవలనని భావము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. భవ్య 13 years. ఓకే, భవ్యనా? చతురశ్రీ 13 years. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ మహాక్షేత్రం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నాకు భగవద్గీత నేర్పించినది కోవెలకుంట్ల పట్టణంలో శ్రీ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిర స్థాపకులు మా గురువు గారైన శ్రీ కరుణశ్రీ సార్ గారికి నా పాదాభివందనాలు. నా పేరు నాగసాయి చతురశ్రీ. నేను పెండేకంటి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. కోవెలకుంట్ల పట్టణం నుంచి వచ్చాము. నేను ఇప్పుడు భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని 18వ శ్లోకం చెప్పబోతున్నాను మరియు 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 11వ శ్లోకం చెప్పబోతున్నాను. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్థ అదో గచ్చంతి తామసాః. దీని భావం ఏమనగా, త్రిగుణముల యందలి కర్మల వలన కలిగేడి ఫలితములను ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా వివరించను. స్వర్గలోక సమానమైన ఊర్ధ్వ గ్రహ మండలి ఒకటి కలదు. ఈ లోకమునందు భూలోకము అత్యంత ఉన్నతమైన లోకము. ఈ లోకం నందు ఉన్నతమైన సత్యమైన గుణములు కలిగిన మానవులు ఊర్ధ్వలోకం నందు ఉద్ధరింపబడతారు. రజోగుణం నందున్న మానవులు భూలోకం నందే నివసింతురు. అది ఎట్లా అనగా, రాజుగానో ధనవంతుడుగానో జన్మ పొందుదురు. తదుపరి జన్మలో బుద్ధిహీనుడగుటకు అవకాశము కలదు. తమోగుణము ఇచ్చట అత్యంత హేయమైనదిగా చెప్పబడినది. తమోగుణము కలిగిన మానవులు వివిధ రకములైన చెడు అలవాటులకు బానిసలగుదురు. తమోగుణము కలిగిన మానవులు తదుపరి జన్మలో మానవుని క్రింది స్థాయిన పక్షులు, పశువులు, క్రిమి కీటకాదులు, మృగములు, సరీసృపాలు మొదలైన 80 లక్షల జీవరాశుల యందు అతడు ప్రవేశపెట్టబడుచుండును. ఈ రజస్తమోగుణములు యందున్న మానవులు సత్వగుణంబునకు ఉద్ధరింపబడుటకు ఉన్న ఏకైక మార్గమే భక్తి రస భావము. ఈ గుణాలన్నీ ప్రతి ఒక్క మానవుడు భక్తి రస భావము అలవర్చుకోవాలి. తరువాత 15వ అధ్యాయంలోని 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసాః. దీని భావం ఏమనగా, దేహంలో ఉన్న పరమాత్మను ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేసే యోగులు పరమాత్మను తెలుసుకోగలుగుతారు. చిత్తశుద్ధి అంటే మనసులో రాగద్వేషాలు లేకుండా నిర్మలంగా ఉండడం. అటువంటి వారికి శాస్త్రం బోధపడుతుంది, జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. యోగులు అంటే అడవిలో తపస్సు చేసుకునేవారని కాదు. యోగం అంటే కలయిక, జీవాత్మ పరమాత్మల కలయిక కోసం ప్రయత్నం చేసేవారే యోగులు. గడ్డిని చూడగానే గొడ్డు పరుగులు తీసినట్టు మనస్సు ఇంద్రియ విషయాల వెంట పరుగులు తీయకుండా దాన్ని ఆత్మలో లీనం చేయాలి. ఇట్టి ప్రయత్నం చేసేవారే యోగులు. మనసు శుద్ధి చేసుకోకుండా ప్రయత్నం చేసేవారికి జ్ఞాననేత్రం తెరుచుకోదు. జ్ఞాననేత్రం తెరుచుకోకపోతే వారికి శాస్త్రం బోధపడదు. నాకు ఈ అవకాశం కల్పించిన ధ్యాన దసరా ఉత్సవాలు పొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ఆత్మస్వరూపులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
మధుకల్పన 14 years. అందరికీ శుభోదయం. వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలకు నా నమస్కారములు. ధ్యాన దసరా ఉత్సవాల శుభాకాంక్షలు. నా పేరు టి మధుకల్పన. నేను 9వ తరగతి చదువుతున్నాను. భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ మనకు ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం మరియు మోక్షం గురించి ఉపదేశించిన అపూర్వ గ్రంథం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా శ్లోకాలు ప్రాముఖ్యత కలిగినవే అయినా కొన్ని శ్లోకాలు మన జీవిత మార్గదర్శకంగా నిలుస్తాయి. 2వ అధ్యాయం సాంఖ్య యోగములోని 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భు మా తే సంగోస్తవ కర్మని. కర్తవ్య కర్మమును నాచరించుట ఎందే నీకు అధికారము గలదు. ఎన్నటికి దాని ఫలముల ఎందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట ఎందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను నాచరింపుము. ఈ శ్లోకం గీతలోని నిష్కామ కర్మ సిద్ధాంతానికి మూలాధారం. ఇది శ్రీకృష్ణుడు అర్జుని దృష్టిని ఫలితాల నుండి తీసి కర్తవ్యంపై కేంద్రీకరించమని చెప్తున్నాడు. కర్మని ఏవ అధికారతే. మన హక్కు కేవలం చర్యలపై మాత్రమే ఉంది. మా ఫలేషు కదాచన. ఫలితాల మీద ఆశ పెట్టుకోకూడదు. మా కర్మ ఫలయేతుర్భు. పని ఫలితాన్ని ఆశించి చేయవద్దు. మా తే సంగా అస్తు ఆ కర్మని. ఫలితాల భయంతో పని చేయకుండా ఉండవద్దు. ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక గంభీరమైన జీవన సత్యాన్ని తెలియజేస్తాడు. మనకు కేవలం కర్తవ్యాన్ని చేయడమే హక్కు. కానీ ఫలితాన్ని ఆశించడం ద్వారా మన మనస్సు చికాకులకు గురవుతుంది. ఈ శ్లోకంలోని సందేశం వ్యక్తిగత జీవితానికే కాదు, పరోక్షంగా సమాజానికి వర్తిస్తుంది. మనం ఎంత శ్రద్ధగా కష్టపడి పని చేసినా ఫలితాన్ని నియంత్రించలేం. ఫలితాల మీద ఆశ పెట్టుకోవడం మనలో నిరాశను కలిగిస్తుంది. నేటి ప్రస్తుత జీవితానికి అన్వయించుకుంటే ఉద్యోగం, పరీక్షలు, వ్యాపారం ఇవన్నీ కృషి ఆధారంగా ఫలితాలు ఇస్తాయి. కానీ ఫలితాన్ని నియంత్రించడం మన వల్ల కాదు. వాస్తవం. ఈ శ్లోకం మనకెప్పటికీ వర్తించేదే. మనం ఫలితాన్ని ఆశిస్తూ నిరాశకు లోనవ్వడం మనసును కలవర పెడుతుంది. కాబట్టి ఫలితాల పట్ల కట్టుబాటుగా కాకుండా కేవలం ధర్మపూర్వకంగా కర్మ చేయమని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. 4వ అధ్యాయం జ్ఞాన యోగంలోని 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలుగునప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును. మానవుని ధర్మం ఏమిటంటే తాను ఎవరో తాను తెలుసుకోవడం, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడని భావించడం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మానవునిగా మానవత్వంతో జీవించడం. కానీ మానవుడు ఆ పని చెయ్యకపోగా చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించడం, ధనం కోసం చేయరాని పనులు చేయడం, ఇతరుల శరీరం, మనసు కష్టపెట్టడం, హింసకు ప్రతిహింస చేయడం చేస్తున్నారు. అదే అధర్మం. ఇటువంటి అధర్మం పెచ్చరిల్లిపోతుంటే ధర్మానికి హాని కలుగుతుంది. పరమాత్ముని నమ్ముకున్న సాధుజనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి భగవంతుడు తనను తానే సృష్టించుకుంటాడు. ఓ అర్జున,
ధర్మంలో క్షీణత మరియు అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. ధర్మో రక్షితి రక్షతః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. లోకంలో అధర్మం పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని పెంచడానికి నేను వస్తాను అని భగవంతుడు అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారములు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ధన్య 10 years. నా పేరు ధన్య. సత్వం రజస్తమ ఇతి గుణానః ప్రకృతి సంభవ నిద్బంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భావం: ఓ అర్జున, ప్రకృతి వలన పుట్టిన 3 సత్వ రజస్తమో గుణాలు నాశనం లేనటువంటి ఆత్మనందు బంధించబడతాయి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిద్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శరీరం ఒక క్షేత్రం. ఈ శరీరం క్షేత్రం అని ఎవరు తెలుసుకుంటారో అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రం చూడబడే దేహము. క్షేత్రం లేక చూసేవాడు లేక ద్రష్ట, అదే పరమాత్మ మన అందరి హృదయాలలో అంతర్యామిగా వెలుగొలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వరీష్ 14 years. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి శస్త్రములచే ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, జలముచే తడుపబడజాలదు, వాయుచే శోషింపబడజాలదు. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధిక మోహముచే జ్ఞాపక శక్తి భ్రమింపబడును. జ్ఞాపక శక్తి భ్రమింపబడంచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మనుజుడు తిరిగి సంసార సాగరం నుండి పడిపోవును. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మధ్యలో చిన్న గ్యాప్. అంతే కదా మేడం? 6 members 5 members ఉన్నారు. ఓకే. మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశాలు చక్కగా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆఖరిగా పరమాత్మ 18వ అధ్యాయంలో ఒక చర్చ జరుగుతుంది మిత్రులారా. అదేమిటంటే అర్జునుడు అడుగుతాడు, హే యోగీశ్వర, ఒకరు కర్మ చేయి అంటారు, ఇంకొకరు కర్మ చేయాల్సిన పని లేదు అంటారు. ఒకరు యజ్ఞం చెయ్యి అంటారు, ఇంకొకరు యజ్ఞం వద్దు ఇంకొకటి చెయ్యి అని చెబుతున్నారు. ఆఖరిగా నీవు ఏం చేయమంటావు అని అడుగుతాడు. నీవు ఏం చేయమంటావు? దేన్ని వదలాలి, దేన్ని వదలకూడదు? మనుష్యుడిగా జన్మ తీసుకున్న తర్వాత దేనిని వదలాలి, దేనిని వదలకూడదు స్పష్టంగా
ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము నాకు కావాలి అని అర్జునుడు ముఖాన మనకందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పరమేశ్వరుడు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వడం జరిగింది. మరి ఇంకోసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పరమాత్మ చెప్పినటువంటి మాట ఏమిటంటే, యజ్ఞదాన తపో కర్మ నత్యజం కార్యమేవత. యజ్ఞదాన తపో కర్మ పావనం మనీషినిం. అర్జున, నాకు తెలిసినంత వరకు మనుష్యుడిగా ఆఖరి శ్వాస వరకు 3 సంగతులు వదలకూడదని చెప్పాడు. మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞదాన తపో కర్మ నత్యజం కార్యమేవత. కార్యమేవత, ఏ పని ఉన్నా కార్యమేవత నత్యజం, వదలకూడదు, త్యజించకూడదు. దేని వదలకూడదు అండి? యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడింటిని ఎప్పుడూ వదలవద్దు. ఎందుకంటే యజ్ఞదాన తపో కర్మ పావనం మనీషినిం. మనిషిని పరమపావనుడిగా, మోక్షజ్ఞుడిగా, మోక్ష మార్గంలో తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు 3. ఒకటి యజ్ఞము, రెండోది దానము, మూడోది తపస్సు అని. మరి వీటికి క్షుణ్ణంగా 2 మాటల్లో వాటి అర్థాలు తెలుసుకుందాం. తపస్సు అంటే తపించడము, బలంగా కోరుకోవడము తపస్సు. నేను ఇక్కడ కూర్చొని ఈరోజు 2 గంటలు ఈ సాధన చెయ్యాలి, దట్ ఈజ్ తపస్సు. నేను ధ్యాన దసరా ఉత్సవాలకు అద్భుతంగా వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమంలో నేను పాల్గొనాలి, దట్ ఈజ్ తపస్సు. తపించడమే తపస్సు ఒకటి. రెండవది బాగా గుర్తుపెట్టుకోవాలి, యజ్ఞము అంటే ధ్యానము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుత సందేశం ఏంటంటే, యజ్ఞము అంటే తనను తాను తెలుసుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ధ్యానమే యజ్ఞము రెండవది. మూడవది మధ్యలో ఇంకొక మాట ఉంది, దానము అని చెప్పాడు పరమాత్మ. దానము అని చెప్పాడు. యజ్ఞము, దానము, తపస్సు. తపించడము తపస్సు. మంచి కార్యక్రమాల కోసం తపిస్తే దట్ ఈజ్ తపస్సు. యజ్ఞం, ధ్యానము చేస్తే అది ఏ యజ్ఞం. సింపుల్గా చెప్పాలి అంటే దానము అంటే జ్ఞానాన్ని పంచడము ఒక అద్భుతమైన దాన ప్రక్రియ. జ్ఞానాన్ని పంచడం. శ్వాస మీద ధ్యాస పెట్టుని చెప్పడం కూడా దానమేనండి. ఎందుకంటే అది మనుష్యుణ్ణి అత్యుత్తమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి, మోక్షజ్ఞుడిగా భూమిపై నిలబెడుతుంది కాబట్టి దానము. మరి ఇదే కాకుండా దానము అంటే మనకున్నటువంటి సంపదను దైవిక యజ్ఞాలకు, ఆ యజ్ఞాలకు తోడుగా నీడగా నిలబడడానికి కొంత సాయం అందించడం కూడా దానమే. ఇలాంటి యజ్ఞాలకు తోడుగా ఉండడం కూడా అద్భుతమైనటువంటి దాన ప్రక్రియ ఇది. ఇదంతా మన వెంట వచ్చేటువంటి సంపద. పిరమిడ్ కట్టడాలకు దానం చేయడం, ఇవ్వడమే దానం. మరి ఏది ఇచ్చినా అది దానమే. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే ఈశ్వరార్పణమస్తు అని ఇవ్వడమే దానం. కాబట్టి దయచేసి ఎక్కడ సమృద్ధిగా ఏ అద్భుతమైనటువంటి ప్రక్రియ యజ్ఞాలు జరుగుతూ ఉన్నా, ఎక్కడ పిరమిడ్ కట్టడాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నా, శక్తి కొద్దీ భక్తి అన్నట్లు ఉడతా భక్తిగా మనం తోడుగా నీడగా నిలవడమే దానము అనే విషయాన్ని పరమాత్మ సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 ఎప్పుడూ వదలకూడదు. ఒకటి యజ్ఞము, రెండోది దానము, మూడోది తపస్సు. తపించడం తపస్సు. ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం జరగాలంటే ఎంతోమంది మహానుభావులు తప్పించి ఉంటారు, అదే తపస్సు. మరి ఇక్కడ కూర్చొని ఎంతోమంది కూర్చొని ధ్యానం చేస్తాం, అది ఏ యజ్ఞం. ఇతోధికంగా ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు, అది ఏ దానము. ఈ 3 ఎప్పటికీ వదలరాదు అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే
యజ్ఞ దాన తపోకర్మ పావనం మనీషినిం. ఈ మూడే మనిషిని పరమపావనుడిగా చేస్తుంది అనే విషయాన్ని ఆఖరిగా పరమాత్మ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ 3 విషయాలు ఎవరు మర్చిపోకూడదు: యజ్ఞము, దానము, తపస్సు. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నవ్యశ్రీ 11 years. అందరికీ నమస్కారం. నా పేరు నవ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకా పాండవాక్షైవ కిమకుర్వత సంజయ. తాత్పర్యం: ఓ సంజయ, నా కుమారులు మరియు పాండురాజ కుమారులు ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రానికి యుద్ధం కొరకు వెళ్ళారు. వారు అక్కడ ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగెను. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యము: సంజయుడు ఇలా చెప్పెను: పాండవుల సైన్యాన్ని చూసి కౌరవులలో పెద్ద అయిన దుర్యోధనుడు తన గురువు అయిన ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ఇలా పలికెను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌర్ణమి 14 years. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయమైన పెద్దలకు నా నమస్కారములు. మొదటిగా అందరికీ ధ్యాన దసరా ఉత్సవ శుభాకాంక్షలు. నా పేరు పౌర్ణమి. నేను ఇప్పుడు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగలోని 20వ మరియు 21వ శ్లోకాలు చెప్పబోతున్నాను. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమహమహీపతే. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ వీరుల శంఖనాదాల పిమ్మట రణరంగమున కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధ సన్మద్ధులైయున్న కౌరవులను చూచి ధనస్సును చేతబోని శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికెను. ఇక్కడ అర్జునుడిని కపిధ్వజుడు అన్నారు. కపిధ్వజుడు అంటే హనుమంతుడు ధ్వజముగా కలవాడు. అంటే అర్జునుని రథం యొక్క టెక్యంపై హనుమంతుడు ఉన్నాడట. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. భీముని ప్రార్థన మేరకు హనుమంతుడు యుద్ధాన పాండవులకు విజయం కలుగు నిమిత్తం అర్జునుని రథం యొక్క టెక్యంపై తాను కూర్చుంటాడని భీమునికి వరం ఇస్తాడు. ఆ కారణం చేత ఆయన హనుమంతుడు అర్జునుని రథం యొక్క టెక్యంపై కూర్చోవడం, కపిధ్వజుడు అని అర్జునుడిని అనడం జరిగింది. అర్జున ఉవాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పెను: ఓ అచ్యుత, నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. ఈ యుద్ధ ఆరంభమునందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో అట్టి యుద్ధాభిలాషిని నేను ఎక్కడ నుండి అయితే చక్కగా చూడగలనో అలాంటి చోట ఉభయ సేనల మధ్య నా దివ్య రథమును నిలబెట్టుము అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.
ఈ శ్లోకంలో మనకు అర్జునుడిలో ఉన్నటువంటి ఉత్తమ యోధుని లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే శత్రువులతో తలపడే ముందు శత్రుపక్షంలో ఎందరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, మరియు వారు ఏ ప్రకారంగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవడం ఒక యోధునికి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు అన్నీ కూడా అర్జునుడిలో ఉన్నాయి. అందుకే ఆయన తన రథాన్ని తీసుకువెళ్ళి 2 సేనల మధ్య నిలబెట్టమని శ్రీకృష్ణుడిని కోరాడు. ఇక్కడ అచ్యుత అని శ్రీకృష్ణుడిని సంబోధించాం కదా. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు అని అర్థం, అంటే నాశనం లేనివాడు అని అర్థం. అలాగే స్వస్వరూపం నుండి చెలించనివాడు, తనను ఆశ్రయించిన వారిని సంసార సముద్రంలో చ్యుతి నొందకుండా చూచేవాడే అచ్యుతుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి పిరమిడ్కు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ తిరునందిని, 14 years. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు తిరునందిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది 4వ అధ్యాయంలో 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. దీని భావం: జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఈ లోకంలో ఏదీ లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఈ శ్లోకంలో ఏమంటారంటే, జ్ఞానార్జునకు కావాల్సిన మొదటి సాధన లేదా అర్హత శ్రద్ధ. శ్రద్ధ అంటే వేదాంత వాక్యాల పట్ల, గురువుల పట్ల నమ్మకం అని ఆది శంకరాచార్యులు తత్వబోధనలో చెబుతారు. ఆత్మజ్ఞానం వల్లనే మన జీవిత లక్ష్యమైన మోక్షము సిద్ధిస్తుంది. ఎవరైతే పరమాత్మ యందు తదేక నిష్టను కలిగి ఉంటారో, తపన కలిగి ఉంటారో వారికి ఆత్మజ్ఞానం అందుతుంది. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతారో వారికి భగవత్ స్వరూపమైన ప్రశాంతిని పొందగలగరని పరమాత్మ చెబుతున్నారు. తర్వాత శ్లోకం 5వ అధ్యాయంలోని 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. దీని భావం: రూపరహితమైన ఆత్మతో అనుసంధానమయ్యే ఒక ప్రక్రియ చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనినే అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. దీనిని సిద్ధయోగం అని కూడా అంటారు. శబ్ద, స్పర్శ, రూపరస గంధాలు మనల్ని స్పృశిస్తాయి. వాటిని బయటనే ఉంచి అర్ధనిమిలిత నేత్రాలతో భ్రుకుటిపై దృష్టిని నిలిపి ముక్కు లోపల సంచరించే ప్రాణ అపానాలను సమం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగవికాస్, 15 years. అందరికీ నమస్కారం. నా పేరు వి నాగవికాస్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాను. నిహత్యదార్తరాశ్రానా కాపిత్రిస్య జనార్దన పాపమేయో శ్రేయోదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధృతరాష్ట్రులను చంపితే మనకు పాపం కలుగుతుంది. ఈ ఆత్మీయులను చంపితే మనం పాపం కలుగుతుంది. తస్మాన్నారావయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్య మాధవా. ఓ మాధవ, మనము మన బంధువులను ధృతరాష్ట్రులను చంపితే తగున? మన స్వజులనైన ధృతరాష్ట్రులను చంపితే మనకు పాపం కలుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.
అందరికీ నమస్కారం. నా పేరు వై చైతన్య చరణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యం: ఇంద్రియ విషయాసక్తమైన మనస్సును మానవుడు తన వివేకయుక్తమైన మనస్సుతో తనను తానే ఉద్ధరించుకొనవలెను. ఎన్నడూ ఇంద్రియ విషయాసక్తిని పొందకూడదు. శుద్ధమైన మనస్సే మనుజునికి యథార్థమైన హితాన్ని కోరే మిత్రుడు. విషయాసక్తే మనుజునికి కీడు చేయు పరమశత్రు. 6వ అధ్యాయంలో 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యం: తగు విధమైన మితాహారము, నడత, తగు విధంగా తన శక్తికి లోబడి పనులు చేసేవానికి, తగు విధంగా నిద్రపోతూ మేలుకుంటూ ఉండే యోగికి సమస్త దుఃఖములను నశింపజేసే ధ్యాన యోగ సిద్ధి ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతో చక్కగా చిన్నారులందరూ ఎంతో అద్భుతంగా శ్లోకాలను చెప్పడం అయితేనేమి, వాటి భావనని ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేమి చాలా చక్కగా మరి నేర్చుకొని మరి ఇక్కడ మనందరి ముందర మరి చక్కగా వాటిని పలికినందుకు పిల్లలకి మరి అలా ట్రైన్ చేసినందుకు టీచర్స్కి అండ్ పేరెంట్స్కి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. సో మేడం గారు ముఖ్యంగా ఎవరికి చెప్పారు ధన్యవాదాలు? నేర్పించిన వాళ్లకు, పేరెంట్స్కి. సో అందరు విన్నారు కదా, పిల్లల యొక్క శ్లోకాలు, భావాలు విన్నారా? సో బాగున్నాయా? సో ఇందాక సార్తో డిస్కస్ చేసేటప్పుడు సార్ లాస్ట్ ఇయర్ కంటే భావ ప్రకటన ఇంకా బాగుంది, సో భావాన్ని చక్కగా ప్రకటించగలుగుతూ ఉన్నారు అని చెప్పేసి సార్ చెప్పారు. ముఖ్యంగా పిల్లలందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళని తయారు చేసిన గురువులకు చప్పట్లు కొడదాం. వాళ్ళని ఇంత ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాంకు ఎండార్స్ చేసినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా చప్పట్లు. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాంకు ఇనిషియేషన్ కావాలి. సో తీసుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో సార్ వాళ్ళు అందరూ చక్కగా పిల్లలంతా ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ అందులో బాగా ఇంకొంచెం బాగా ఎవరిచ్చారో వాళ్ళను 1 2 3 డిసైడ్ చేస్తూ ఉన్నారు పాయింట్స్తో. అంతా కూడా వాళ్ళు ఎవరైతే ప్రైజెస్ వస్తాయో వాళ్ళకంతా మధ్యాహ్నం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఎవరికి పాయింట్స్ రాకపోయినా కూడా వాళ్ళందరూ కూడా చక్కగానే పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఇంకొంచెం అప్డేషన్తో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రాంలో రావాలని వాళ్ళను కోరుకుంటూ, ఇంత చక్కగా విచ్చేసినటువంటి మీ అందరిలో ఇవాళ పూర్ణ కోచింగ్ సెంటర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. వారు ఎంతో ఇంట్రెస్ట్తో సార్ నేను ఇలాంటి ప్రోగ్రాంకు వస్తామని రావడం జరిగింది. వారిని డయాస్ పైకు పూర్ణ కోచింగ్ సెంటర్ వారిని డయాస్ పైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే పలంనేరు నుంచి రంగనాథ్ గారు విచ్చేశారు. వారు కూడా భగవద్గీతలో నిష్ణాతులు. వారిని డయాస్ పైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ప్లీజ్ కూర్చోండి సార్. సో ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో మాకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమని సార్ చెప్పడం జరిగింది. సార్ను 1 minute మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సాయిరామ్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి మరియు స్వర్ణమాల పత్రి గారికి, ఇక్కడ వచ్చిన ధ్యాన యోగులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం మరియు ఆహ్వానం. ఇక్కడ నిజంగా ఇంత పెద్ద పిరమిడ్ రావడం మన ప్రొద్దుటూరు ప్రజలకు అదృష్టమని చెప్పాలి. సో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఉడతా భక్తిగా ఇంతకుముందు నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. కొద్దిగా లేట్ అయింది. లేటుకు అయినందుకు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా
పత్రి గారిని ఇక్కడ అంత ట్రస్టీస్ను ప్రార్థిస్తున్నాను. సో 1,00,000 రూపాయలు స్వీకరించి పిరమిడ్ నిర్మాణానికి ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. చంద్రశేఖర్ రెడ్డి గారు, కేతవరం గ్రామం, ప్రొద్దుటూరులో పూర్ణ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు. మరి వారు కొన్ని వేల మందికి కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. ఎంతోమంది వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులంతా కూడా మంచి మంచి పొజిషన్లో ఉద్యోగాలలో ఉన్నారు. మరి అటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మనం ఈ పిరమిడ్ కోసం మీ సహాయం అర్థిస్తున్నామని చెప్పి అడిగినప్పుడు వారు మాట ఇచ్చారు. అదే చెప్పారు ఇందాక, ఇది ఇవ్వడంలో కొంచెం లేట్ అయింది, అన్యదా భావించకండి. నేను ఏమి లేదు సార్, లేట్ అయినా కూడా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. కాబట్టి ఈయన మా మేనల్లుడు చంద్రశేఖర్ రెడ్డి గారు గ్రామంలో పుట్టినా కూడా మరి మంచి విద్యావంతుడు కూడా. సో ఎవరైనా ఏదైనా బ్యాంక్ కోచింగ్ కానీ, పోలీస్ ట్రైనింగ్ కానీ, తర్వాత ఎస్ఐ కోచింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా కావాలంటే కూడా పూర్ణ కోచింగ్ సెంటర్ సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. వారు శ్రీ వాసవి కన్యక మహేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి విరాళం ఇచ్చినందుకు మన అందరం కూడా వారికి కరతాళధ్వనులతో థ్యాంక్స్ చెప్పుకుందాం. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని తయారు చేసినటువంటి మీకు ధన్యవాదాలు. పిరమిడ్ సొసైటీలో 30 సంవత్సరాలుగా ఉంటూ ఎంతోమంది ఆత్మజ్ఞానంగా అవేర్ అయ్యేదానికి ఎంతో కృషి చేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగకుండానే మా ఇన్స్టిట్యూట్లో జయా మేడం గారు ఒక దాదాపు 10 years బ్యాక్ అనుకుంటాను మెడిటేషన్ స్టార్ట్ చేశారు. అంత శ్రమ మేము నిజంగా అప్పటికి పూర్తిగా అర్థం చేసుకోలేదు ధ్యానం. నిజంగా అన్యదా మేడంకు సర్వదా కృతజ్ఞులము. మేడం అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మా ఇన్స్టిట్యూట్లో 1 గంట సేపు మెడిటేషన్ ఉంటుంది. ఫస్ట్ మెడిటేషన్. ఫౌండర్ మామగారు భత్రిజీ, అలాగే అందరికీ కూడా వందనాలు. మా మిత్రుడు బాలాజీ గారికి, లావణ్య మేడంకు, జయా మేడంకు అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. ఇవ్వండి సార్. ట్రెజరర్ గారు మీరు ఇస్తాంటే రెడీగా ఉన్నారు, సో వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పూర్ణ కోచింగ్ సెంటర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పిరమిడ్ కన్స్ట్రక్షన్ గాను మరి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. 1,330 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకసారి గట్టిగా సార్కి మన కరతాళ ధ్వనులతో మరి కృతజ్ఞతలు తెలియజేస్తాం.